నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఏ న్యూస్. అద్దంకి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నేటి నుంచి పాలిసెట్ కు సంబంధించి ఉచిత కోచింగ్ ఇస్తున్నారని, పాలిసెట్ రాసే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ లాజర్ బాబు తెలిపారు. అద్దంకి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం పాలిసెట్ పరీక్షకు సంబంధించి ఉచిత కోచింగ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లాజర్ బాబు మాట్లాడుతూ, ఈ నెల 30వ తేదీన 2024-25 సంవత్సరానికి సంబంధించి పాలిసెట్ పరీక్ష నిర్వహిస్తున్నారని, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో దరఖాస్తులు స్వీకరించడానికి ఓసీ బీసీలకు 400 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 100 రూపాయలు చెల్లించాలని, ఈ నెల 15వ తేదీలోపు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. కళాశాలలో పాలిసెట్ కు సంబంధించి ఉచిత శిక్షణతో పాటు మెటీరియల్ అందజేస్తున్నారని, ఫ్రీ కోచింగ్ ను విద్యార్థులు వినియోగించుకోవాలని, పాలిసెట్ పరీక్ష రాసి మంచి మార్కులతో పాస్ కావాలన్నారు. లాజరస్ బాబు, ప్రిన్సిపల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అద్దంకి. ఈ సంవత్సరం 2025 గాను పాలిసెట్ 2025 కండక్ట్ చేస్తున్నాము. ఎగ్జామ్ డేట్ వచ్చి 30/4/25. అప్లికేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 15/4/25. ఓసీలకి బీసీలకి ఫీజు వచ్చి ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చి 400 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకి 100 రూపాయలు. ఇక్కడ మా కాలేజీ కనుక వస్తే మేమే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్, వీఆర్ గివింగ్ ఫ్రీ కోచింగ్. పాలిసెట్ 2025కి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాము. మెటీరియల్ కూడా సప్లై ఇస్తాము మేము. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులో కోచింగ్ ఇచ్చి, టెస్టులు కండక్ట్ చేసి, మెటీరియల్ ఇచ్చి పిల్లలు సక్సెస్ అయ్యేటట్టు ట్రైనింగ్ ఇస్తామన్నమాట. ఇది వచ్చి 30వ తారీఖు జరుగుద్ది పాలిసెట్ 2025. మన అద్దంకిలో వచ్చి 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 99. 66 ఎలక్ట్రానిక్స్లో ఉన్నాయి, 33 వచ్చి కంప్యూటర్ సైన్స్లో ఉన్నాయి. ఈ ఫ్రీ కోచింగు అద్దంకి పిల్లలు అంతా బాగా యూటిలైజ్ చేసుకొని సక్సెస్ అవ్వాలని ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ పాలిసెట్. నుంచి 3వ తారీఖు నుంచి మేము మా కళాశాలలో ఫ్రీ కోచింగ్ ఇస్తాం పాలిసెట్. త్వరలోనే కాకానిపాలెం అర్బన్ హెల్త్ సెంటర్ పనులు పూర్తి చేయించి ప్రారంభిస్తారని, అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభిస్తే ప్రజలకు మంచి వైద్యం పొందేందుకు అవకాశం ఉందని అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర అన్నారు. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం శివారులో గరటయ్య కాలనీ నందు జరుగుతున్న అర్బన్ హెల్త్ భవనం ప్రహరీ గోడ నిర్మాణ పనులు గురువారం కమిషనర్ రవీంద్ర పరిశీలించారు. ఎప్పటిలోపు ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి అవుతుందో కాంట్రాక్ట్ సుబ్బారావును అడిగి తెలుసుకున్నారు. అలాగే పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించి అన్నా క్యాంటీన్ను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా అద్దంకి శ్రీ చైతన్య స్కూల్ క్యాంటీన్ లో పిల్లల ఆరోగ్యం దెబ్బతిన్నే జంక్ ఫుడ్ అమ్ముతున్నారని ఫిర్యాదు రాగా కమిషనర్ రవీంద్ర, కౌన్సిలర్ సుధీర్ వెళ్లి తనిఖీ చేసి ప్రిన్సిపాల్ తో మాట్లాడి పలు సూచనలు తెలియజేశారు. మొత్తం ఇటు కూడా Andrea
ఇది 1,50,000 1,20,000 కొత్త వీళ్ళు కొత్త వీటి పచ్చగా మనం బాగా అయ్యాం అమ్మ వరకు ఇక్కడ చేయమండి. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్నా అని వేల రూపాయలు ఖర్చు చేసి విలాసవంతంగా ఖర్చు చేసుకోవటం కన్నా పేదలను ఆదుకొని వారి కడుపులో నింపితే ఎంతో పుణ్యమని కొరసపాడు మండలం ఎంఆర్ఓ సుబ్బారెడ్డి అన్నారు. హెల్త్ సంస్థ మేదరమెట్ల కార్యాలయం సిబ్బంది దుర్గా కుమార్తె సతీష్ సుకన్య వివాహ దినోత్సవం సందర్భంగా మేదరమెట్లలోని పేదలకు వస్త్రములు, నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి అందజేశారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలని, మనకున్న దానిలో మన చుట్టూ ఉన్న నిరుపేదలకు సహాయం చేస్తూ ఉండాలని ఎంఆర్ఓ సుబ్బారెడ్డి చెప్పారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, వారి సహకారం ఎప్పుడూ ఉంటుందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. విలువతో సంబంధం లేకుండా తోటి వారిని ఆదుకోవాలనే చిన్న సంకల్పం, ఆలోచన చాలా గొప్పది. విలువ అది వేరు, ఆలోచన గొప్పది. వారికి ఎవరికన్నా అవసరం ఉన్న వారికి మనం మన తోడు మన వద్ద ఉన్న ఏదైతే ఉందో దాన్ని సహాయంగా అందజేయాలనే ఆలోచన వారిద్దరిలో కలగడం, దాన్ని సాగర్ గారు ఇంప్లిమెంట్ చేయడం, దానికి నన్ను ఆహ్వానించి మీరు కూడా ఒక 5 నిమిషాలు అందరితో ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నన్ను ఈరోజు ఆహ్వానించడం జరిగింది. ఏదైనా పేదవాళ్ళు ఏదైనా హెల్ప్ జరుగుతుందంటే అందరికీ సంతోషం, నాకని కాదు అందరికీ సంతోషం. మా తరపు నుంచి ఏదైనా రెవెన్యూ తరపు నుంచి కానీ ఇళ్ల స్థలాలైనా, హౌసింగ్ పట్టాలు ఏదైనా కావాలన్నా, లేకపోతే ఇల్లు లేని వారికి ఏదన్నా నేను ఏవి గారికి చెప్పడానికని ఇబ్బంది లేదు. ఇబ్బంది పడుతున్న వాళ్ళకి దాదాపు అందరికీ ఎక్కువ శాతం 90% ఇళ్ల స్థలాలు, ఇల్లు వచ్చినాయి అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మిగిలిపోతే ఏదైనా చిన్న అవసరం వచ్చినా సార్ గారి నుంచి దగ్గరికి వచ్చినా, మా ఆఫీస్కి వచ్చినా, మా చేతిలో ఉన్నది, మా పరిధిలో ఉన్నది తప్పకుండా చేయడానికి ఇప్పుడు ముందుంటాను. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాను. ఎవరు పెడతారు ముందు? నీ ఇష్టమేక. సతీష్ నువ్వు పెట్టు. అద్దంకి పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నారని, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ హాజరవుతున్నారని కమిషనర్ రవీంద్ర ప్రకటనలో తెలిపారు. కావున అద్దంకి పట్టణంలో ఉన్న ప్రజలు ఎటువంటి సమస్యలో ఉన్నా గ్రీవెన్స్ సెల్లో పాల్గొని మంత్రికి అర్జీలు అందజేయవచ్చన్నారు. అలాగే 10 గంటలకు అద్దంకి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బాలికలకు సైకిల్స్ పంపిణీ జరుగుతుందని, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి రవికుమార్ పాల్గొంటారని కమిషనర్ రవీంద్ర చెప్పారు. అనంతరం భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు.
సంతమాగులూరు మండలం మేల్చూరు గ్రామంలో కేరళ మోడల్ కేర్ స్కూల్ విద్యార్థులు ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్ నందు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో పాఠశాలలో నుంచి 25 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలకు చెందిన 3వ తరగతి విద్యార్థి విజయరామ్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే 2వ తరగతి విభాగంలో నిత్యశ్రీ రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో నిలిచింది. అలాగే పాఠశాలకు చెందిన 5 విద్యార్థులు టాలెంట్ టెస్ట్ లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల కరెస్పాండెంట్ దాము సంఘ్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. వారి పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచడం ఎంతో గర్వంగా ఉందన్నారు. థామ్సన్, ఐ యామ్ ద కరెస్పాండెంట్ ఆఫ్ కేరళ యూపీ స్కూల్. ఇప్పుడు మన విద్యార్థులు ఇంగ్లీష్ బి బ్రైటర్ బి టాలెంట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ స్టేట్ లెవెల్లోనూ రాశారు. అందులో మన 3వ తరగతి విద్యార్థి మాస్టర్ విజయరామ్ స్టేట్ లెవెల్లో ప్రథమ స్థానంలోను, అలాగే 2వ తరగతి విద్యార్థి డి నిత్యశ్రీ 4వ స్థానంలో నిలిచారు. అలాగే పాఠశాలలో 5 మంది విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం కేరళ పాఠశాలతో పాటు మన ఏల్చూరు గ్రామానికి కూడా గర్వకారణం. ఈ టెస్టులు ఉత్తమ ప్రతిభ కనబరించిన విద్యార్థులకు పాఠశాలతో పాటు తరపున ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. Second class. My school name is Kerala UP School. I wrote Brighter B Talent Test exam. I got 4th rank in state level. I am proud of my school. Thank you all. My name is Vijayaram. I am studying 3rd class. My school name is Kerala UP School. I wrote the Brighter B English Talent Test exam and I got 1st rank in state level. I am proud of my school. Thank you. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, త్వరలోనే తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరుగుతుందని తిమ్మాయపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎస్సీ ప్రధానోపాధ్యాయులు ఎంవి రమణారెడ్డి అన్నారు. గురువారం ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎస్సీ కాలనీలో పర్యటించి 5 సంవత్సరాలు పైబడిన పిల్లలను గుర్తించి తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల గురించి వివరించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. గృహ సందర్శన భాగంగా 4 విద్యార్థులను పాఠశాలలో చేర్పిస్తున్నట్లు తల్లిదండ్రుల నుంచి అడ్మిషన్ ఫామ్స్ పూర్తి చేయించారు. సేవా కార్యక్రమాలు చేయడంలో వాసవి క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని వాసవి క్లబ్ చైర్మన్ అయిత రాజా అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గురువారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో లక్ష్మణ్ కుమార్ ఉమా సౌజన్యంతో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమానికి సహకరించిన డిపో మేనేజర్ రామ్మోహన్ రావును వాసవి క్లబ్ తరఫున శాల్వా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా అయిత రాజా మాట్లాడుతూ వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని వాసవి క్లబ్ తరఫున దాతల సహాయ సహకారాలతో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తారన్నారు. వాసవి క్లబ్ వారు ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేస్తూ వారి దాహత్రి తీరుస్తున్నారని డిపో మేనేజర్ రామ్మోహన్ రావు తెలిపారు. వాసవి క్లబ్ వారు బస్ స్టాండ్ లో మజ్జిగ చలివేంద్రం పెట్టి చాలా మంచి పని చేస్తున్నారు. అందరి యొక్క దాహార్తిని తీరుస్తున్నారు. కాబట్టి వారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఆ స్వామివారి ఎల్లవేళ కరుణా కటాక్షాలతో కాపాడుకుంటున్నారు. థ్యాంక్ యూ. జై జయ వాసవి. ఈరోజు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ నందు ఈ రోజున వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో స్పాన్సర్గా ఓట్లు సూర్యారావు జ్ఞాపకార్థంగా వారి కుమారులు లక్ష్మణ్ కుమార్ మరియు ఉమా గారు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలకి మొదటి నుంచి వాసవి క్లబ్ వారు ఎంతో ఉన్నతంగా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా ఆర్సీ గారు అయిత రాజా గారు కూడా పాల్గొన్నారు.
వాసవి క్లబ్ అద్దంకి వారి ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమము స్థానిక బస్టాండ్లో జరుగుతుంది. కాబట్టి దీనికి సహకరించినటువంటి వారు ఊడపు సూర్యారావు డాక్టర్ వారి కుమారుడు లక్ష్మణ్ కుమార్, వాళ్ళ ధనపత్ని అమ్మ గారు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. కులాలకి మతాలకి అతీతంగా జరుగుతూ ఉంటాయి. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన డిపో మేనేజర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే స్పాన్సర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ జై వాసవి. జై న్యూస్ సమాప్తం.